అద్దంకి దయాకర్కు బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు ఏంది ఆయన అని అంటే, మనిషి అనుకుందామంటేనేమో బుద్ధి లేదు. అద్దంకి దయాకర్కు మనిషి అనుకుందాం అనుకుంటే బుద్ధి లేదు. సరే గాడిద అనుకుందాము అనుకుంటే తోకలేదు. ఏ రకంగా కూడా ఆయన బుర్రలో గుజ్జు లేదు, మాటల్లో పసలేదు, మంది మీద పడి ఏడవడం తప్ప ఆయనకు మ్యాటరే లేదు. హరీష్ రావు గారు అఘోరా పూజలు చేయిస్తున్నాడు, లేకపోతే అధికారం లేకపోవడంతోనే అఘోరగా మారిండ్రని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్ అధికారం కొత్త నీకు కావచ్చు, హరీష్ రావు గారికి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నాటి నుంచి హరీష్ రావు గారేంటో, హరీష్ రావు గారు చేపట్టిన బాధ్యతలేంటో, ఈ ప్రభుత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రభుత్వంలో వ్యవహరించిన తీరేంటో మొత్తం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందే. నువ్వు ఈరోజు వచ్చి కొత్తగా అఘోరా అని చెప్పేసి మాట్లాడితే, ఇంకోటి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదనేది గుర్తుపెట్టుకో అద్దంకి దయాకర్. నువ్వు ఒక్కసారి అద్దం ముందు నిలబడు, నిన్ను నువ్వు తదేకంగా చూసుకో. నువ్వు మనిషిలాగా కనబడతావా లేకపోతే మరో అఘోరలాగా కనబడతావో చెక్ చేసుకో. తదేకంగా చూసుకో, అద్దం ముందు నిలబడి. బుద్ధి జ్ఞానం లేని పనులు మాటలు మానేసుకో అద్దంకి దయాకర్. అటువంటి మాటలు మాట్లాడడం వలన నీకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఏంది, చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా హరీష్ రావు గారు ఈ పూజలు చేయిస్తున్నాడా? దేంట్లో మంచి పేరు వస్తుంది? చెక్ డ్యాములను పేల్చేయడంలో మంచి పేరు వస్తుందా? కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నీళ్లు అందివ్వడానికి కట్టించిన డ్యామ్లను, చెక్ డ్యామ్లను కట్టిస్తే అవి కూలగొట్టడంలో మంచి పేరు వస్తుందా? లేదు, కూలిపోని కాళేశ్వరం గురించి కూలేశ్వరం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అదే కాళేశ్వరం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇస్తున్నవే, ఆ అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దుర్మార్గపు మాటలు, నీచపు మాటలు, దుష్ట చతుష్టయపు మాటలు మాట్లాడిన మీకు రేవంత్ రెడ్డి చాలా మంచోడుగా కనపడుతున్నాడా? పైగా హరీష్ రావు గారు క్రిమినల్ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు క్రిమినల్ అనే పదానికి మారు పేరు, లేదా క్రిమినల్ అనే పదానికి ఒక మనిషిని చూపించాలని చెప్పేసి అంటే ఎవరికి చూపించాలో తెలుసా? నువ్వు పనిచేస్తున్న, నువ్వు కూలి తీసుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యనే 3-4 రోజుల క్రితము ఏడీఆర్ సంస్థ క్రిమినల్ లిస్టుని తీస్తే, రైట్ టు యాక్ట్ ప్రకారం క్రిమినల్ దాని ప్రకారం తీస్తే 89 క్రిమినల్ కేసులతోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు దేశవ్యాప్తంగా. ఎవరు తెలుసు కదా? యనుమూల రేవంత్ రెడ్డి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుడు. ఇంతటి ఘోరమైన చరిత్ర, ఇంత దరిద్రమైన చరిత్ర ఇప్పటిదాకా పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళకంటే ఈరోజు ఘోరమైన పరిస్థితులలో ఈరోజు ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకో. ఏ ముఖ్యమంత్రి అయినా క్రిమినల్ కేసులతోనే ఉండి దరిద్ర పరిపాలన చేసిన సందర్భం ఉందా? ఈరోజు హరీష్ రావు గారిని పట్టుకొని క్రిమినల్ అని, లేకపోతే అఘోరా అని, క్షుద్ర పూజలు చేయిస్తున్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? I cannot believe it is actually real.